బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయం భవనాల కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు నుంచి అనుమతి లభించింది. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ శాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భవనాల కూల్చివేత పనులు కొనసాగించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ హైకోర్టుకు వెల్లడించాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పాత సచివాలయ భవనాలు కూలుస్తున్నారని దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలు చేసినటువంటి పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ గారు సార్ చూస్తున్నాం. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఈ రోజుతో మొత్తం కూడా పిటిషన్ కొట్టివేసింది. అసలు ప్రధానంగా ఎలాంటి అంశాలను పరిగణలో తీసుకొని పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది? ఇది సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ విత్ రిగార్డ్ టు ది డెమోలిషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సెక్రటేరియట్. ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్లో ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో ఈరోజు మ్యాటర్ రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారు మన హైకోర్టు జడ్జిమెంట్, డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఈరోజు హైకోర్టులో ప్రజెంట్ రిట్ పిటిషన్ విచారణ బేసికలీ దేని మీద ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకోకుండా డెమోలిషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈజ్ నెసెసరీ for the purpose of demolition and for the purpose of proceeding with the construction of the new secretariat building. అది ఇష్యూ. కోర్టు వారి క్వెరీస్ని ఈరోజు మన స్టేట్ లెవెల్ అథారిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కూడా క్లారిఫై చేశారు. ఏంటంటే, ఇప్పుడు డెమోలిషన్ టైంలో environmental clearance permission is not necessary, but however the same is required before commencement of the construction. Therefore ఆ ఇష్యూ హైకోర్టు వారు విచారణ చేయడం జరిగింది. అది మేము చెప్పిన ఆర్గ్యుమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ దట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ది environmental clearance for demolition is not required because they are governed by construction and demolition rules. ఆ కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ రూల్స్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, దట్ ఈస్ జిహెచ్ఎంసీ దగ్గర నుంచి తీసుకొని మేము వీ హ్యావ్ అండర్టేకెన్ ది డెమోలిషన్ వర్క్. తర్వాత ఒక ఇష్యూ రేజ్ చేసింది, ఫైనల్ క్యాబినెట్ డెసిషన్ కూడా ఇష్యూ చేసినారు కాబట్టి రిట్ పిటిషన్లో క్యాబినెట్, ది ఆనరబుల్ క్యాబినెట్ ఇన్ఫ్యాక్ట్ టుక్ ది డెసిషన్ ఆన్ 30th of June అండ్ ది సేమ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది బెంచ్. హైకోర్టు వారు అది కూడా పరిగణలోకి తీసుకొని, సోలిసిటర్ జనరల్ కూడా ఈరోజు భవనాల కూల్చివేతకు కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దాన్ని పరిగణలోకి తీసుకుంది ఈ యొక్క డిసిషన్ ఇచ్చింది అనుకోవచ్చు. అదొకటే కాదు, స్టేట్ అథారిటీ కూడా ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీ, ఇద్దరు ఇచ్చారు. అండ్ ఈవెన్ ది లా ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ యాజ్ టు హౌ టు ఇంటర్ప్రిట్ దట్ టూ ప్రావిజన్స్. అది కూడా పరిగణలోకి తీసుకొని చట్ట పరిధిలో ఉంది కాబట్టి మనం చేసే యాక్టివిటీ ఇప్పుడు హైకోర్టు వారు మన వాదనని యాక్సెప్ట్ చేసి పిటిషనర్స్ కంటెన్షన్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ కొట్టివేసింది, ఇప్పుడు హైకోర్టులో కొట్టివేసింది. ఒక గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్లో ఇంకా పిటిషన్ పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం? గ్రీన్ ట్రైబ్యునల్లో వచ్చిన పిటిషన్ ఇంత మేము ఎగ్జామిన్ చేయలేదు. అది చూసి దాన్ని కూడా మోరార్లెస్ సిమిలర్ లైన్స్లో ఉంటుంది. వీ విల్ ఎఫెక్టివ్లీ ట్యాకిల్ దట్ కేస్. అంటే అన్ని క్లియరెన్స్ జరిగినట్టేనా, ఇంకా ఏమన్నా లిటిగేషన్స్ ఉండొచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో లిటిగేషన్ అట్ ఆల్ విత్ రిగార్డ్ టు ది డెమోలిషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సెక్రటేరియట్. థ్యాంక్ యూ సార్. ఇది చూస్తున్నాం, మొత్తం మీద న్యాయ వ్యవస్థలో సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించిన పిటిషన్లు అన్నిటి కూడా ఇప్పటికే కొట్టివేయడం జరిగింది. అటు సుప్రీంకోర్టులో ఈరోజు జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్, మరోవైపు ఈరోజు హైకోర్టులో పిఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఇక సచివాలయ భవనాల కూల్చివేత పనులు మాత్రం ఈ రోజు నుంచి యథావిధిగా, అంటే ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఈ రోజు
నుంచి యథావిధిగా నిర్వహించడానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటివరకే దాదాపు 50% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. ఇక మరో వారం రోజుల్లో సచివాలయ భవనాల కూల్చివేత మొత్తం కూడా పూర్తవుతుందని మాత్రం ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కనకరావుతో సునీల్ 10 టీవీ హైదరాబాద్.